నాన్నకు ప్రేమతో సినిమా చూడాలి, నేను చూసే మాట్లాడుతున్నాను. కానీ ఇలా జరిగితే అలా జరుగుతుంది, అలా జరిగితే ఈ పిచ్చి క్యాలిక్యులేషన్ వేయకూడదు, బుర్ర పాడైపోతుంది. ఆ సినిమాలో అదే పిచ్చి, ఇలా పడింది, అలా పడింది, అలా పడింది, ఇలా అలా ఇప్పుడు జరగదు జీవితంలో, చాలా రకాలుగా జరుగుతాయి. అది నేర్చుకోకూడదు. కానీ ఒక తండ్రి తాను మోసపోయానని బాధపడుతుంటే ఎదుటివాడిని మళ్ళీ అంత మోసము చేసి ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చాడే జూనియర్ ఎన్టీఆర్. అది మనం చూడాల్సిందే, అది మనం నేర్చుకోవాల్సిందే. అంతే, ఆ సినిమా నుంచి అంతవరకే గ్రహించాలి. కాబట్టి ఆయన ఇలా పైకి పెట్టాడండి జుట్టు, నేను కూడా పెడతా, అది అనవసరం. ఆయన పైకి పెట్టడం ఏంటి? ఆ జుట్టు ఎవరిదనుకుంటున్నారు మీరు? ఉత్తర కొరియాలో ఈ మధ్యన హైడ్రోజన్ బాంబు పేలుస్తానని చెప్పాడు కిమ్ అని, వాడు అలాగే పెట్టాడు, చూసుకోండి. ఆ జుట్టు పైకి పెట్టడం, మీసం పెంచడం, తీసేయడం, ఇదే విషయం. ఇది సినిమా యాక్టర్ నుంచి నేర్చుకోవాల్సింది. ఆ మొత్తం సినిమాలో ఒక సందేశం ఉంటుంది, ఆ సందేశాన్ని అందుకోగలగాలి ఖచ్చితంగా. అప్పుడు సినిమాలు చూసినా తప్పేం లేదండి. ఏం చూడాలో అవి చూడాలి, ఏం తెలుసుకోవాలో తెలుసుకోవాలి. నేను నా పిల్లలతో సహా సినిమా చూస్తాను, ఇద్దరిని తీసుకెళ్ళి. మా ఆవిడ నేను నలుగురు వెళ్ళాల్సిందే, పైగా నెలకు 2 సినిమాలు చూడాల్సిందే, మాకు లెక్కది. నేనే అంటా 15 రోజులకి ఎరా అబ్బాయి ఇంకా సినిమా చూపించట్లేదు, డబ్బులు నావే అయినా అంటాను. వాళ్ళు సంతోషంగా ఉంటుంది, నాన్నగారు అడుగుతున్నారు పదని అంటారు. చూస్తాం ఏదో ఒకటి వాళ్ళ సంతోషం కోసం. ఆవిడ సంతోషిస్తుంది, పిల్లలిద్దరూ సంతోషిస్తారు. కానీ ఇంటికి వచ్చాక 1 గంట చర్చిస్తా ఆ సినిమా గురించి ఇద్దరు పిల్లలతో. నువ్వేం నేర్చుకున్నావు, నేను నేర్చుకున్నది ఇదిద్దా, చర్చిద్దామంట. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఏవో రకరకాలు నేర్చుకుంటారు. నేర్చుకోవాల్సింది ఇదిరా, నేను ఇది నేర్చుకో. ఓ, ఈ దృష్టితో చూశారు నాన్నగారు మీరు, మాకు ఆ దృష్టి అలవాటు, మరి చూడాల్సిన దృష్టి అదేరా. అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుందండి ఏ దృష్టితో చూడాలో నేర్చుకోవాలి ఖచ్చితంగా. పోకిరి సినిమాలోనూ ఒక చిన్న సంఘటన చెబుతున్న విద్యార్థుల కోసం సరదాకి, ఏది నేర్చుకోవాలి. మహేష్ బాబు ఇంకో పక్కన ఇంకోడు ఉంటాడు, కిరాయి గుండాలు ఇద్దరు. వాళ్ళు ఒకడు పెద్ద, ఒకడు చిన్నాను, పెద్ద రౌడీ చిన్న రౌడీ. వీళ్ళు కిరాయి గుండాలు ఇద్దరు కూడా. ఏదో ఎవరినో హత్య చేస్తారు, చాలా తేలిగ్గా బ్లేడేట్ కోసేస్తారు ఇలా బజార్లో. తర్వాత వెనకాల జనం అగో వాళ్ళే అంటే వీళ్ళు పరిగెడతారు. ఇద్దరు పరిగెడుతూ ఉంటే ప్రేక్షకులకు ఉత్కంఠ, మహేష్ బాబు దొరికిపోతాడేమో. ఎందుకు దొరుకుతాడు? తెలుగు సినిమా దొరకడు. తెలుగు సినిమాలో దొరికిపోయేది ప్రేక్షకులు మాత్రమే, ఎవరో దొరకరు. అడ్డంగా బుక్ అయిపోతాం మనం 150 రూపాయలు ఇచ్చి. హీరో దొరికితే తెలుగు సినిమా ఎందుకు, హాలీవుడ్ సినిమా అవుతుంది. అవి సహజంగా ఉంటాయి, అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం. వాడు దొరకడు. కానీ ఇందులో ఆ ప్రేక్షకుల కంగారు, అందులో మహిళా ప్రేక్షకులకు మరీ కంగారు. దొరికిపోతాడేమో. అప్పుడు వీళ్ళప్పుడే ఆంజనేయ స్వామికి మొక్కేస్తారు దొరకకుండా ఉండాలని. వాళ్ళిద్దరూ పరిగెడుతూ ఉంటారు. వెంటనే వీళ్ళ ఉత్కంఠను పెంచడం కోసం ఆ డైరెక్టర్ చాలా గొప్పవాడు, మధ్య ఎదురుగా ఫ్యాక్టరీ గోడ పెట్టాడు, పెద్ద గోడ. అమ్మో దొరికిపోయాడు, ఇంకేం గోడ అడ్డం వచ్చింది. అప్పుడు సరిగ్గా చిత్రం జరుగుతుందండి. దర్శకుడి ప్రతిభ, గొప్ప తెలివి ఉపయోగించాడు. ఈ రెండో వాడు ఆ గోడ దగ్గరికి వెళ్ళాక అడ్డంగా ఇలా వంగుంటాడు. వీడు వాడి మీద ఎక్కి గోడ ఎక్కేస్తాడు. బా, చప్పడు కొడిచారు మొత్తం ఆలంతా. భలే దూకేసాడు. మహేష్ బాబు దాటిపోయాడు, వాడు గోడ ఎక్కాడు, అయిపోయింది. తర్వాత వీడిని పైకి లాగుతాడు, వెళ్ళిపోయాడు. మన ఆ దర్శకుడు ప్రతిభ, అబ్బా భలే మహేష్ బాబు తప్పించుకున్నాడు అంటున్నాం. కానీ ఆ సంఘటన నుంచి మనం గ్రహించాల్సిన సందేశం, మహేష్ బాబు పైకి గోడ ఎక్కగానే దూకి పారిపోలేదమ్మా. తాను ఎక్కడానికి సహకరించిన కిందవాడిని చెయ్యట్టి పైకి లాగి ఇద్దరూ కలిసి పారిపోయారు. అది నేర్చుకోవలసిన విషయం. నువ్వు జీవితంలో పైమెట్టు ఎక్కడానికి, పర్వతారోహణ చేయడానికి నీ తల్లిదండ్రులో, నీ ఉపాధ్యాయులో, నీ బంధుమిత్రులో ఎవరు సహకారం చేశారో వాళ్ళని ఉద్ధరించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోక మిత్రమా, అది చాలా ముఖ్యం. అందుకని మహేష్ బాబులాగా మనం కూడా కిరాయి గుండాలాగా తయారవ్వడం, వాడిని చంపుతాం వీడిని చంపుతాం ఉండడం, తప్పించుకోవడం, ఇందుకోసం ఆ సినిమా. దానికోసం సినిమా ఎందుకండి? ఖచ్చితంగా సినిమాల నుంచి గ్రహించాల్సిన విషయాలు ఉన్నాయి, కానీ ఇది గ్రహించాలి.